మహిళలపై, పిల్లల భద్రతపై మనం చర్చించుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో గత జనవరి నుండి నవంబర్ వరకు నమోదైన కేసుల వివరాలు తెలుసుకుంటేనే గత జనవరి నుండి నవంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంలో నమోదైన కేసులు మొత్తం 12,854 కేసులు నమోదైనాయంటే ఇక్కడ ఏ స్థాయిలో వారికి మీద దాడులు కానీ అత్యాచారాల సంఘటనలను మనకు విశ్లేషిస్తే మొత్తం గృహహింస కేసులు 6,554, పోక్సో కేసులు 2,434, బాల్య వివాహాలు 189, అపహరణలు 1,237, సైబర్ నేరాలు 339, వరకట్న వేధింపులు 320, అత్యాచారం 8 మంది పైన అత్యాచారం చేశారు, లైంగిక వేధింపులు 11, మహిళల అక్రమ రవాణా 11 మందిని, ఇతర నేరాలు ఒక 1,750. తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని కేసులు నమోదవుతున్న క్రమంలో మహిళలపై దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, పిల్లలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అదే విధంగా జిల్లాల వారీగా కూడా మనం ఒక డేటాను పరిశీలించినట్లయితే హైదరాబాద్లో 1,079, రంగారెడ్డిలో 946, మేడ్చల్ మల్కాజ్గిరిలో 793, నిజామాబాద్లో 496, నల్గొండలో 442 ఇన్ని కేసులు నమోదైనాయి. ఈ జిల్లాలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే కుమ్రంభీం ఆసిఫాబాద్లో 128, భూపాలపల్లిలో 139, జనగామలో 152, ములుగులో 177, మంచిర్యాలలో 191. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కేసులు మాత్రం రోజు రోజు పెరుగుతున్నట్టే అనిపిస్తుంది. దీనిపైన నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అవేర్నెస్ లేక, అవగాహన లేక బరువు పోతుందనే దాంతో ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావట్లేదు. ఈ కేసులలో ఎంతమంది నిందితులకు శిక్షలు పడ్డాయి అనే అంశాన్ని కూడా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తే బాధితుల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా బాధితులకు శిక్ష పడుతుందనే నమ్మకం ఏర్పడినప్పుడే ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు వస్తారు.